మాయా పెన్సిల్. ఒక చిన్న పట్టణంలో మను అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి చిత్రాలు గీయడం చాలా ఇష్టం. జంతువులు, చెట్లు, ఇళ్ళు, కార్టూన్లు ఏదైనా అందంగా గీసేవాడు. కాని మనుకి ఒక చెడు అలవాటు ఉండేది. అతను తన వస్తువులు ఎవరికీ పంచుకునేవాడు కాదు. ఎవరైనా పెన్సిల్ లేదా రబ్బరు అడిగితే వెంటనే తన బ్యాగ్లో దాచేసేవాడు. నా వస్తువులు పోతాయి అని చెప్పేవాడు. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు మను తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ పాత అల్మారాను శుభ్రం చేస్తుండగా ఒక బంగారు రంగు పెన్సిల్ కనిపించింది. అమ్మమ్మ, ఈ పెన్సిల్ ఎవరిది అని అడిగాడు. అమ్మమ్మ చిరునవ్వుతో చెప్పింది, ఇది ఒక ప్రత్యేకమైన పెన్సిల్. కాని ఇది మంచి మనసున్న వాళ్లకే పని చేస్తుంది. ఆ రాత్రి మను ఆ పెన్సిల్తో ఒక మామిడి పండు గీశాడు. అప్పుడే నిజమైన మామిడి పండు అతని ముందుకు వచ్చింది. మను ఆశ్చర్యపోయాడు. ఇది మాయా పెన్సిల్. తర్వాతి రోజుల్లో అతను చాక్లెట్లు, బొమ్మలు, గాలిపటాలు గీశాడు. అవన్నీ నిజంగానే మారిపోయాయి. కాని మను వాటిని ఎవరికీ ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో డ్రాయింగ్ పోటీ జరిగింది. అతని స్నేహితురాలు రియా తన పెన్సిల్ మర్చిపోయింది. మను, నీ పెన్సిల్ ఒకటి ఇస్తావా అని అడిగింది. లేదు అని వెంటనే చెప్పేశాడు. రియా బాధపడింది. పోటీ మొదలైన తర్వాత మను తన మాయా పెన్సిల్తో గీయడం మొదలుపెట్టాడు. కాని అకస్మాత్తుగా పెన్సిల్ పనిచేయడం ఆపేసింది. ఎంత ప్రయత్నించినా రాయలేదు. ఆ సాయంత్రం మను అమ్మమ్మ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అమ్మమ్మ, పెన్సిల్ పని చేయడం లేదు. అమ్మమ్మ ప్రశాంతంగా అడిగింది. నువ్వు ఆ పెన్సిల్తో ఎవరికి సహాయం చేశావా? మను నిశ్శబ్దంగా తల వంచాడు. అమ్మమ్మ మెల్లగా చెప్పింది, మాయ పెన్సిల్లో లేదు మను. నిజమైన మాయ దయలో, పంచుకోవడంలో ఉంటుంది. మను తన తప్పు తెలుసుకున్నాడు. మరుసటి రోజు స్కూల్కి అదనపు పెన్సిళ్లు, రబ్బర్లు తీసుకెళ్లి అందరికీ ఇచ్చాడు. రియాకి కూడా సహాయం చేశాడు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చి మాయా పెన్సిల్ తీసుకున్నప్పుడు అది మళ్లీ వెలిగింది. ఈసారి మను తన కోసం కాదు, పేద పిల్లల కోసం పుస్తకాలు, ఆకలితో ఉన్నవాళ్ల కోసం పండ్లు గీశాడు. అలా ఎంత ఎక్కువ పంచుకున్నాడో అంత ఎక్కువ ఆనందంగా మారాడు. నీతి: పంచుకోవడం మరియు దయే జీవితంలో నిజమైన మాయ.